హలో అందరికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హోమ్ మేడ్ దోశ విత్ మటన్ ఫ్రై అండ్ రోట్లో దంచిన పల్లీ చట్నీ. మరి నాన్ వెజ్ దోశ అంటే ఎగ్ దోశ ఉండాలి కదా. మంచిగా గీ రోజ్ చేసిన దోశ మీద ఎగ్ వేసి దోశ దోరగా కాలినాక దాని మీద కారం వేసి చేసిన దోశతోని రోడ్లో నూరిన పల్లీ చట్నీ అద్దుకొని తింటే మెంటల్ కాంబినేషన్. ఆ తర్వాత ఒక బైట్ ఎగ్ దోశ విత్ మటన్ ఫ్రై, ఆ తర్వాత ఎగ్ దోశలో పల్లీ చట్నీ మటన్ పీసు. అబ్బో అద్భుతం భయ్ అసలు ఆ కాంబినేషన్. పనుండి అలా బయటకు వెళ్ళేసి వచ్చా. ఇక లంచ్ లో పెద్ద లిస్టే ఉంది ఇక్కడ. చిట్టి గారెలు, మిర్చి బజ్జీ, చిట్టి కాకరకాయ ఫ్రై, ఎగ్ కర్రీ. ఫస్ట్ ఒక ముద్ద ఎగ్ కర్రీ కలుపుకొని చిట్టికార పెట్టుకొని తింటే ఉంటది భయ్య వేరే లెవెల్ అసలు. నెక్స్ట్ పీనట్ కార్న్ ఫ్లెక్స్ పెట్టుకొని ఒక బైట్ వేస్తే సెట్. నెక్స్ట్ వచ్చి స్టార్ ఐటమ్ చిట్టి కాకరకాయ ఫ్రై, నా ఫేవరెట్ అనమాట వెజ్ లో. వేసుకొని ఫ్రై తో మంచిగా కలుపుకొని తింటే వేరే ఉంటది, క్రిస్పీ ఉంటది అనమాట. మధ్యలో సీడ్స్ తగులుతుంటాయి చూస్తున్నారు కదా. కాకరకాయ తినని వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఫ్రై చేసుకొని తింటే మస్తు ఉంటది అనమాట. ఒకసారి ట్రై చేసి అసలు మర్చిపోరు. ఒక బయట మిర్చి బజ్జీ తినేసి లాస్ట్ ముద్ద బజ్జీతోనైతే కిక్కే వేరయ్యా. ఇక ఈ రోజుకి ఇంతే. ఇలాంటి మరిన్ని తిండి ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.